నమస్తే అండి. నేను మీ డాక్టర్ శ్రీనివాస్. ఐఎమ్ యువర్ హార్ట్ కేర్ స్పెషలిస్ట్. చాలామందికి ఒక క్వశ్చన్ ఉంది. నాకు ఛాతీ నొప్పి వచ్చింది. ఆ ఛాతీ నొప్పి అనేది అది గుండె నుంచి వస్తుందా లేకపోతే ఇది గ్యాసా? 100 మందిలోకి అలా ప్రాబ్లం వస్తే అందరూ ఇది నా గ్యాస్ ప్రాబ్లం అని చెప్పేసి కామ్గా కొంచెం మంచినీళ్ళు తాగడమో సోడా తాగడమో అలాగా సలార్చుకుంటూ ఉంటారు. కానీ ఆ 100లో ఒకరికో ఎవరికో ఒకరు అది హార్ట్ అటాక్ అయిందనుకోండి, దట్స్ అ మ్యాసివ్ ప్రాబ్లం. సరే, ఇది గ్యాస్ ప్రాబ్లమా లేకపోతే హార్ట్ అటాక్ అనే ప్రాబ్లం, ఇది హార్ట్దా అనేది మనం ఎలా తెలుసుకోవాలి? గ్యాస్ ప్రాబ్లం అయితే కడుపు ఉబ్బరం ఉండడం, కడుపు వెనక తన్నడం, గుండె భారీగా ఉండడం, ఇలాగ ఫీలింగ్స్ అయితే వస్తాయి. బట్ మీకు చెమట పట్టడం, ఆవేశం ఉండడం, ఇలాంటి థింగ్స్ అనేది ఉండవు. అదే కానీ హార్ట్ ప్రాబ్లం ఉందనుకోండి, మీకు బీపీ తగ్గడం, కొంచెం కాన్షియస్నెస్ తగ్గడం, చెమటలు పట్టడం, పాస్ కానీ బాత్రూమ్ అయిపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ అనేది ఉంటాయి. సో ఈ పరంగా తెలుసుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం చాలామందికి మైల్డ్ స్ట్రోక్సే వస్తాయి, ఆర్ మైల్డ్ హార్ట్ ప్రాబ్లమే ఉంటుంది. ఇలాంటి వారికి ఆ గ్యాస్ ప్రాబ్లం ఇది కూడా కామన్గా రెండు ఒకేలాగా ఉంటాయి. బెస్ట్గా మనకు తెలుసుకోవాలి 100% అనేది అంటే ఏదైనా ఒక టెస్టులు చేసుకుంటే, ఒక ట్రోప్ టీ అనేది టెస్ట్ ఉంది, ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా వెంటనే మనకి బయోకెమిస్ట్రీగా మనకు తెలిసిపోతుంది హార్ట్ అటాక్ అనేది. ఇంకొకటి ఈసీజీ. సో ఈ రెండింటి మూలాన మనకు తెలిసిపోతుంది. ఇది అదే కానీ హార్ట్ అటాక్ అనుకోండి, మీకు ట్రోప్ టీ అనేది హై ఉంటుంది అయితే బ్లడ్ టెస్ట్లో. సో ఈ బ్లడ్ టెస్ట్ వరకు నాకు అది అయ్యి హాస్పిటల్ వెళ్ళి చేసుకునేటప్పటికి ఇంత టైంలో నాకు ఇంకా మ్యాచ్ హార్ట్ అటాక్ నేను చనిపోతాను కదా, నేను ఏం ప్రికాషన్స్ తీసుకోవచ్చు నాకు ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు? అందరికీ తెలుసుకోవాల్సింది ఏంటంటే 3 మెడిసిన్స్ ఉన్నాయండి. ఒకటి సార్బిట్రేటు, రెండవది ఎకోస్ప్రిన్, మూడవది కొలెస్ట్రాల్ మెడిసిన్ స్టాటిన్, అటర్వాస్టాటిన్. ఈ 3 మెడిసిన్స్ సార్బిట్రేట్ 5 mg, ఎకోస్ప్రిన్ 150 mg అండ్ స్టాటిన్ అటర్వాస్టాటిన్ 80 mg. ఈ 3 ట్యాబ్లెట్స్ దగ్గర పెట్టుకోండి. సో ఎవరికైనా రికరెంట్గా అంటే అప్పుడప్పుడు వస్తూ పోతుంది అని అంటే, ఎప్పుడైనా హార్ట్ అటాక్, చెమట పట్టడం, ఆవేశం రావడం అండ్ ఊపిరి అందకపోవడం ఇలాగన్నా ఉంటే ఆ 3 ట్యాబ్లెట్ వెంటనే వేసుకుంటే కొంతలో కొంత మీకు సేఫ్టీ ఉంటుంది. ఈ లోపల మీరు హాస్పిటల్ వెళ్ళి మిగతా అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఈ గ్యాసా లేకపోతే హార్ట్ ప్రాబ్లమా అనేది తెలుసుకునే కంటే కూడా దాన్ని ఇమీడియట్గా ఎలాగ మీరు టేక్ కేర్ చేసుకోవాలి, దాని తర్వాత డయాగ్నోస్టిక్ అయిన తర్వాత మీకు 100% అనేది ఈ ప్రాబ్లము క్లారిటీగా తెలుస్తుంది. సో ఐ హోప్ నేను చెప్పిన విషయాలు అనేది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి అనేది ఆశిస్తూ ఐఎమ్ యువర్ డాక్టర్ శ్రీనివాస్. థ్యాంక్ యూ.